నాగలోకం మరియు పాతాళం. నాగమణుల వెలుగులో దాగిన రహస్యం. అతల వితల సుతల తలాతల మహాతల రసాతల లోకాలను దాటుకొని ఇప్పుడు ఈ సృష్టిలోని అత్యంత లోతులో ఉన్న ప్రదేశానికి చేరుకున్నాం. ఇదే పాతాళం. దీనినే పురాణాలు నాగలోకం అని వర్ణించాయి. మహాతలంలో మనం చూసింది క్రూరమైన సర్పాలను, కానీ ఈ పాతాళంలో ఉండేది దివ్యనాగులు. ఇక్కడ అడుగు పెట్టగానే మనకు కలిగే మొదటి సందేహం, ఇంత లోతులో సూర్యచంద్రులు లేని చోట అంతా చీకటి ఉండాలి కదా. కానీ మీ కళ్ళు తెరిచి చూడండి, ఈ లోకం కోటి సూర్యుల కాంతితో ఎలా వెలిగిపోతుందో. ఈ పాతాళ సామ్రాజ్యాన్ని పాలించేది సామాన్యులు కాదు. శంకుడు, కులికుడు, మహాశంకుడు, శ్వేతుడు, ధనంజయుడు, ధృతరాష్ట్రుడు, శంఖచూడుడు, కంబలుడు, అశ్వతరుడు, దేవదత్తుడు మరియు వీరందరికీ రాజు వాసుకి. వీరు మామూలు పాములు కాదు. వీరికి 5 తలలు, 7 తలలు, 10 తలలు, కొందరికి 100, మరికొందరికి 1000 పడగలు ఉంటాయి. వీరు మహాకోపిష్ఠులు. వీరి శ్వాసలో భయంకరమైన విషం ఉంటుంది. కానీ ఈ పాతాళంలో వీరు చాలా ఆనందంగా ప్రశాంతంగా ఉంటారు. ఎందుకు? పాతాళం యొక్క అసలైన అందం ఇక్కడే ఉంది. ఈ నాగరాజుల ప్రతి పడగ మీద ఒక అద్భుతమైన మణి ఉంటుంది. దానినే నాగమణి అంటారు. ఈ మణుల నుండి వెలువడే కాంతి ఎంత ప్రకాశవంతంగా ఉంటుందంటే ఈ పాతాళ లోకంలో ఉన్న గాఢాంధకారం నిమిషాల్లో మాయమైపోతుంది. అక్కడ కరెంటు లేదు, దీపాలు లేవు, సూర్యుడు లేడు. కేవలం ఈ నాగుమణుల కాంతితోనే పాతాళం మొత్తం దేదీప్యమానంగా వెలుగుతూ ఉంటుంది. ఆ వెలుగులో అక్కడి భవనాలు, ఉద్యానవనాలు, సరోవరాలు స్వర్గం కంటే అందంగా కనిపిస్తాయి. అందుకే దీనిని బిలస్వర్గం అంటారు. ఇక్కడ నివసించే నాగులకు మరియు దైత్యులకు ముసలితనం రాదు. వారి శరీరానికి చెమట పట్టదు, దుర్వాసన రాదు, జుట్టు తెల్లబడదు. వయసు అయిపోయి చనిపోవడం అనేది ఇక్కడ ఉండదు. కేవలం సుదర్శన చక్రం వస్తే తప్ప వీరికి మృత్యు భయం లేదు. వీరు దివ్యమైన ఔషధాలు, రసాయనాలు తాగుతూ, అద్భుతమైన సంగీతాన్ని వింటూ, గంధర్వులతో కలిసి నాట్యాలు చేస్తూ కాలాన్ని గడుపుతారు. భూమి మీద మనిషి కోరుకునే ప్రతి సుఖం ఇక్కడ 1000 రెట్లు ఎక్కువగా లభిస్తుంది. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ఈ పాతాళానికి రాజు అయిన వాసుకి కేవలం భోగాలనే కాదు, భక్తిని కూడా కలిగి ఉన్నాడు. క్షీరసాగర మదనంలో కవ్వపు తాడుగా మారిన త్యాగధనుడు వాసుకి, పరమశివుడి మెడలో ఆభరణంగా మారిన పుణ్యాత్ముడు. అందుకే పాతాళం అనేది పాపాత్ములు ఉండే చోటు కాదు, అదొక శక్తి కేంద్రం. కుండలిని శక్తికి మూలం ఈ పాములే అని యోగశాస్త్రం చెబుతుంది. మరి ఈ పాతాళం కింద ఏముంది? అక్కడితో ఈ లోకాలు అయిపోలేదు. ఈ 7 లోకాలకు ఆధారంగా ఈ సృష్టి మొత్తం తన పడగల మీద మోస్తున్న దేవాది దేవుడు ఆదిశేషుడు ఉన్నాడు. భూమికి 30,000 యోజనాల దిగువన ఆయన ఈ విశ్వాన్ని ఒక ఆవగింజలా తన తల మీద ధరించి ఉన్నాడు. ఆయన గురించి వర్ణించడానికి 1000 నాలుకలు ఉన్న ఆ ఆదిశేషుడికే సాధ్యం కాలేదట. ఇక మనమెంత? ఇదండి భూమి పొరల్లో దాగి ఉన్న 7 లోకాల రహస్యం. అతలం నుండి పాతాళం వరకు మనం చేసిన ఈ ప్రయాణం మీకు ఎలా అనిపించింది? భారతీయ పురాణాల్లోని ఈ అద్భుతమైన ఖగోళ విజ్ఞానం గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరో ఆసక్తికరమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం.